రెడిక మరొక అంశం చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా ఇంద్రమ్మ ఇళ్లపై మరో అవినీతి అధికారి బాగోతం బట్టబయలైంది. జాన్ పహల్లోని ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద నుండి కార్యదర్శి చేతివాటం ప్రదర్శించారు. దాదాపు ఒక్కొక్కరి నుంచి 30,000 నుంచి 50,000 రూపాయల వరకు ఇవ్వాలంటూ కార్యదర్శి ఎంజుమూరి వెంకయ్య డిమాండ్ చేశారు. జాన్ పహాడ్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా కింద ఎంపిక చేసి ఇక గ్రామానికి 157 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులను కార్యదర్శి డబ్బులు అడిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. పేదలను డబ్బులు డిమాండ్ చేసిన కార్యదర్శి ఎంజుమూరి వెంకటయ్యపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రెడిక సూర్యాపేట జిల్లా ఇంద్రమ్మ ఇళ్లపై మరో అవినీతి అధికారి బాగోతం బట్టబయలైంది. జాన్ పహాడ్ ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద నుంచి కార్యదర్శి చేతివాటం ప్రదర్శించారు. దాదాపు ఒక్కొక్కరి నుంచి కూడా 30,000 నుంచి 50,000 రూపాయలు కూడా ఇవ్వాలంటూ కార్యదర్శి ఎంజుమూరి వెంకయ్య డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రతి సమాచారం అందించడానికి నల్గొండ నుంచి మా ప్రతినిధి నల్గొండ సైదులు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సైదులు చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉంది. దాదాపు 30,000 నుంచి 50,000 రూపాయలు డిమాండ్ చేస్తారంటే ఇది మామూలు విషయం కాదు. దాదాపు అక్కడ 157 ఇండ్లు ఉన్నాయి. అంటే ఎంతమంది దగ్గర ఈ యొక్క అధికారి చేతివాటం ప్రదర్శించారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ సైదులు చెప్పండి. రైట్ వరుణ్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద నుండి అయితే లైవ్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అది చెప్పండి సైదులు చెప్పండి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్దనైతే భారీగా డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి అయితే సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. జాన్పాడ్ పాలకీడ్ మండలం జాన్పాడ్ గ్రామంలో ఏదైతే ఉన్నదో ఇక్కడికే పైలాన్ ప్రాజెక్ట్ గా తీసుకున్నటువంటి గ్రామం ఏదైతే ఉందో దీనికి దాదాపుగా 157 ఇళ్లనైతే దీనికి సంబంధించి పైలాన్ ప్రాజెక్ట్ కింద కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యదర్శి ఉన్నారో ఇంజమూరి వెంకన్న ఎవరైతే ఉన్నారో దీనికి దాదాపుగా డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆడియో ఉందో వైరల్ గా మారేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇంజమూరి వెంకన్న ఎవరైతే ఉన్నారో ఈయనని ప్రధానంగా పలు అవినీతి ఆరోపణల కింద కూడా ఈయన పైన పలు అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మళ్ళీ ఇతను డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఆరోపణ కింద అయితే ఈ రోజు జిల్లా కలెక్టర్ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించినట్టు తెలుస్తుంది. దీనిపైన విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే సీరియస్ గా యాక్షన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో జిల్లా పంచాయతీ శాఖకు అటాచ్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే పలు అవినీతి ఆరోపణల కింద ఉన్నటువంటి వెంకన్న ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరి చొప్పున 50 నుండి 30 నుండి 50,000 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా సంబంధించి ఈ రోజు ప్రజలైతే పెద్ద ఎత్తున ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మేనిఫెస్టోని తీసుకొచ్చి ప్రజల కోసం అయితే అధికారుల ఆగడాలు మాత్రం ఆగట్లేవు అంటూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా ఇప్పటికే ఎవరైతే తేజస్ నందలాల్ ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఎవరైతే ఉన్నారో దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది వరుణ్.
రైట్, అంటే దాదాపు 157 ఇల్లు ఉండేవి. అంటే అక్కడ దాదాపు ఎంతమంది దగ్గర ఈ యొక్క ఎంజుమూరి వసూలు చేశారు? ఇదంతా కూడా పై అధికారులకు తెలిసే చేస్తున్నారా? దీంట్లో పై అధికారుల వాటా కూడా ఏమైనా ఉందనుకోవాలా? కింద జాన్పాడు గ్రామాన్ని కేటాయించినప్పటికీ ఇదే గ్రామంలో కూడా ఇప్పటికే 150 ఇళ్లకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు ప్రతి వసూలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉందని అయితే ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఇతని మీద ఉన్నప్పటికీ కూడా ఇతని పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నారు. అయినా తన తీరు మారకపోవడంతో అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి తీరు అయితే కనిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే సూర్యాపేట జిల్లా ఉందో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఇది వరుణ్. రైట్, అయితే ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు కాకుండా ఇంతకు ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంతే వసూలు చేసినట్లు ఏమన్నా తెలుస్తా ఉందా? ఎందుకంటే అధికారి కాబట్టి అన్నిట్లు కూడా చూసుకుంటాడు కాబట్టి ఇంత ముందున్న డబుల్ బెడ్రూమ్లో కూడా వసూలు చేస్తారు. కేవలం ఇందిరమ్మ ఇళ్ళ మీదే ఇలాంటి పాకోతాన్ని పట్టబయలేదా? ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అయితే ఆయా కాన్స్టిట్యున్సీల వైజ్ గా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కూడా పూర్తిగా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో రీసెంట్ గా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ లో మాత్రమే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పాలి. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి ఘటనలు అయితే ఎక్కడ చోటు చేసుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యాప్తంగా అయితే టోటల్ గా అన్ని సెంటర్ లో కూడా ఇలాంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అది ఇంకా ప్రధానంగా చూడొచ్చు ఈ అన్ని సెంటర్లలో కూడా పంచాయతీ కార్యదర్శుల వ్యవహారం అయితే ఇలా కొనసాగుతుందని చెప్పాలి ఎవరు. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.